పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మమ్మల్ని అణచాలనే ప్రయత్నం చేయకండి. రాటు తేలుతాం, మీ సంగతి తేలుస్తాం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఏమో మరి ఆ బళ్ళు ఏం చేసుకోమను, మాకేమో ఇచ్చారని పోయినాయేమో మరి. నేనేదేంటంటే మా విధానం మాది. మేము బ్రాందీ, విస్కీ, ఈ మద్యం పాలసీ మా పాలసీ వేరు, వాళ్ళ పాలసీ వాళ్ళు పెట్టారు. ఓకే, ఇవాళ మద్యం బాగా మంచి తీయగా దొరుకుతుందంట. అంతకుముందు ఏమో పిచ్చి పిచ్చిగా ఉండేదంట. మరి మంచి తీయగా చౌకగా దొరుకుతుందా మద్యం? నాకు అర్థం కదా. ఏ మద్యమైనా ఒకటే కదా స్వామి. ఆరోగ్యం బాగుపడింది. ఈ మద్యం తాగితే బాగా బలశాలు అవుతారండి, బాగా కుస్తీ పడ రెడీ అవుతారండి. అంత మంచి ముందు ఇస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఒరిజినల్ ఇస్తున్నారు. అయ్యే ఫ్యాక్టరీలు, అయ్యే డిస్టిలరీలు. ఆ డిస్టిలరీ వచ్చే ముందే ఇది. కొత్తగా ఏమైనా డిస్టిలరీ ఇచ్చారా చెప్పండి? కాకపోతే బ్రాండ్స్, అన్ని బ్రాండ్స్ వస్తున్నాయంట ఇప్పుడు. అంతే 99కి ఇస్తుందంట. అది ఎవరు తాగుతారో మరి లేదు నాకు తెలియదు. ఇప్పుడే మంచి మందు, నాణ్యమైన మందు రేపు ఇంటింటికి కూడా తీసుకెళ్తారు. అది నాకు తెలియకొడతానయ్యా చెప్పండి ఒక మాట. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? బెల్ట్ షాపులు పెడితే నా బెల్ట్ తీస్తా అన్నాడు. తీరేదే బెల్ట్. ఆయన ఎవరు తీశాడు మొన్న? ఆ కొటికెలపూడి కొటికెలపూడి శ్రీనివాస్ అసలు బెల్ట్ షాప్ ఉండటానికి వీలేదన్నాడు చంద్రబాబు నాయుడు. లేదన్నాడు. 5-6 పట్టుకు చూపించాడు. మీ ఎమ్మెల్యేనే. మీ ఎమ్మెల్యేకుండా బెల్ట్ నీకు లేదంటాయా స్వామి? నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. మీ ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో బెల్ట్ ఉందని బెల్ట్ షాపులు పట్టుకొని బెల్ట్ తీసి చూపించాడు. ఏం యాక్షన్ తీసుకున్నాం? 5 లక్షల ఫైన్ అన్నాడు. 5 రూపాయలు ఫైన్ వేసా. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, సందుకు ఒక బెల్ట్ షాప్ పాటలు, డబ్బులు వసూలు చేసుకోవటాలు ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే బెల్ట్ తీస్తా అని ఊరికి పెట్రోల్ ధరలా కబుర్లు చెబితే లాభం. ఇవాళ బియ్యం, పీడిఎస్ రైసు సాగట్లా. నాకు తెలియకొడితే ఒక మాట చెప్పండి నాకు. అదే షిప్ అండి స్టెల్లానా ఎన్నో టన్నులు వెళ్ళిందంట లోపలికి. ఎట్ట వెళ్ళిందే? కళ్ళు మూసుకున్నారు వీళ్ళందరూ. ఇలా తెలియకుండా వెళ్ళిందా? ప్రతి ఎమ్మెల్యే కొట్టాడుగా, మంత్రి కొట్టాడుగా. కొడితే వెళ్ళింది సముద్రంలోకి. ఎన్ని దాటుకుని, నేల దాటుకుని, కాకినాడ దాటుకుని, రాజమండ్రి దాటుకుని లారీలు వెళ్ళి అంటే ఏందబ్బా? సీజ్ షిప్ అంటే సరిపోయిందా? సీజ్ లారీ అని ఇక్కడ అనాలిగా. మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి మీరు ఎన్ని మాట్లాడినా మీ డొల్లతనం చాలా స్పష్టంగా కనపడుతుంది. బియ్యం, దొంగ బియ్యం జరుగుతూనే ఉంది. బెల్ట్ షాపులు జరుగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేలు లక్షలు వసూలు చేస్తూనే ఉన్నారు. దందాలు చేస్తూనే ఉన్నారు. అది నేను చెప్పవసరం లేదు. మీ ఎల్లో పత్రికలే అక్కడెక్కడ రాస్తున్నాయి లేదా? ఆ ఎమ్మెల్యే ఇట్టా, ఈ ఎమ్మెల్యే ఇట్టా రైట్ లెఫ్ట్ ఫ్రంట్ పేజీలు రాసినాయి. మా మీద పడతారు. మేము బియ్యం తిన్నామంట. మీరేమో బాగా పుణ్యాత్ములు, మేము పాపాత్ములు. తెలిసిదిగా. అది వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు పాలసీ మారిన తర్వాత మేము సిస్టమ్ పెట్టాము. ఆ సిస్టమ్ నుంచి వాళ్ళు తీసేశారు. వాళ్ళు కర్మ అనుభవిస్తారు ఈ తప్పులన్నీ చేసి. సరే ఏది చేసినా అది స్వామి చెప్పినట్టు శర్మ గారు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఎన్నుకున్నారు. 5 సంవత్సరాలు వాళ్ళు చేస్తారు. 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఎవరో మొన్న అంటున్నాడు జమిలీ వస్తుంది, ఆ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలకే వాళ్ళ మంగళం పాడతారు అంటున్నారు. లేదు జమిలీ వచ్చినా గిమిలీ వచ్చినా నేను మాత్రం వదలను, అప్పుడు ఎలక్షన్ అని చంద్రబాబు అంటున్నాడు. ఎప్పుడు వేసుకుంటారో ఏంటో మాకే. వీ ప్రిపేర్డ్ ఫర్ 5 years. 5 సంవత్సరాలు మేము అపోజిషన్ పాత్రని దిగ్విజయంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దానిలో ఏ సందేహం లేదు. ముందు ఎలక్షన్ వస్తాయి, పోటీ చేస్తాం. షెడ్యూల్గా వస్తాయి, పోటీ చేస్తాం. మాకేం తొందర లేదు. మా పాత్రని మేము అపోజిషన్లో మా పాత్రని మేము చక్కగా ప్రజల పక్షాన ఉండి నిర్వహిస్తాం మా పాత్రని.